అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటాను. ఆయత్ నంబర్ 35. وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِنْ يريدا إصلاحا يوفق الله بينهما إن الله كان عليما خبيرا. ఆయత్ నంబర్ 35. ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరపు నుంచి ఒక మధ్యవర్తిని, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తిని నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదురుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వము ఎరిగినవాడు. 57. ఇంటి 4 గోడల మధ్య అవలంబించవలసిన ఈ 3 పద్ధతులు సత్ఫలితాలనివ్వకపోతే 4వ దశలో ఇరుపక్షాల మధ్యవర్తులను పిలుచుకోవాలి. ఈ మధ్యవర్తులు న్యాయశీలురు, విజ్ఞులై ఉండాలి. వారు ఈ చిక్కు సమస్యకు సమాధానం వెతకాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే దేవుడు తప్పక తోడ్పడతాడు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఇక ఆ దంపతుల మధ్య వేర్పాటు తప్ప గత్యంతరము లేదు. వివరాల కోసం తఫ్సీర్ తబ్రీ, ఫతహుల్ ఖదీర్, తఫ్సీర్ ఇబ్నే కసీర్ను చూడండి. ఆయత్ నంబర్ 36. واعبدوا الله ولا تشركوا به شيئا وبالوالدين إحسانا وبذي القربى واليتامى والمساكين والجار ذي القربى والجار الجنب والصاحب بالجنب وابن السبيل وما ملكت أيمانكم إن الله لا يحب من كان مختالا فخورا. ఆయత నంబర్ 36. అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమముగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు గాని పొరుగువాని పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయముగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగే వారిని, బడాయి కొట్టే వారిని ఎంత మాత్రము ఇష్టపడడు. 58. అల్ జారిల్ జునూబ్. బంధువులు కాని పొరుగువారు అనే పదం ఆత్మీయులైన పొరుగువారు అన్న పదానికి వ్యతిరేకంగా ఉపయోగించబడింది. ఇరుగు పొరుగు వారిలో కూడా 2 రకాల వారు ఉంటారు. ఒకరు బంధువులు, రెండో వారు పొరుగునే ఉన్నప్పటికీ బంధువులు కానివారు. అయినా సరే వారు మన పొరుగు వారైనందువల్ల వారి పట్ల సహకార భావంతో మసులుకోవాలి. పొరుగువారి యొక్క సద్భావంతో మెలిగే విషయమై హదీసులలో కూడా పదే పదే తాకీదు చేయబడింది. ప్రక్కనున్న మిత్రుల కంటే ప్రయాణంలో తోడుగా ఉన్నవారు, వర్తక భాగస్వామి, సహోద్యోగి, జీవిత భాగస్వామి మొదలగు వారు తమ నుండి ఏదన్నా ప్రయోజనాన్ని ఆశించి తమకు దగ్గరైన వ్యక్తి కూడా ఈ కోవలోకి వస్తాడు. అంతేకాదు, చదువు సంధ్యల కోసం దగ్గరైనవాడు, ఏదైనా పని నేర్చుకునేందుకు వచ్చినవాడు, వాణిజ్య వ్యవహారాల నిమిత్తం మీ వద్దకు వచ్చి కూర్చునేవాడు కూడా మీ పరిధిలోకి వస్తాడు. ఫతహుల్ ఖదీర్. తమ ఇంట్లో పనిచేసే నౌకర్లు, పాలేర్లు, దుకాణాల్లో, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు కూడా ఈ పరిధిలోకి వస్తారు. బానిసల పట్ల ఉపకార భావంతో మెలగాలని హదీసుల్లో గట్టిగా చెప్పబడింది. గర్వం, అహంకారం, మిడుసుపాటు అల్లాహకు ఏమాత్రమూ గిట్టవు.
పైగా ఒక హదీసులో ఎంత గట్టిగా వక్కాణించబడిందో చూడండి. మనసులో ఆవగింజంత అయినా అహంకారం ఉంటే అటువంటి వ్యక్తి స్వర్గములో ప్రవేశించడు. సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. ఇక్కడ అహంకారం ప్రత్యేకంగా ఖండించబడింది. మనసులో అహంకారం లేనివాడే అల్లాను ఆరాధిస్తూ అల్లా సూచించిన వ్యక్తులందరినీ ఆదరిస్తాడు. గర్భిష్టి అయిన వ్యక్తి దేవుని హక్కును సరిగా నెరవేర్చలేడు, దాసుల హక్కులను కూడా నెరవేర్చలేడు. ఆయత్ నంబర్ 37. الذين يبخلون ويأمرون الناس بالبخل ويكتمون ما آتاهم الله من فضله وأعتدنا للكافرين عذابا مهينا. ఆయత్ నంబర్ 37. వారు పిసినారులుగా ప్రవర్తించడమే గాక ఇతరులకు కూడా పిసినారుతనాన్ని నేర్పుతారు. అల్లా తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఆయత్ నంబర్ 38. والذين ينفقون أموالهم رئاء الناس ولا يؤمنون بالله ولا باليوم الآخر ومن يكن الشيطان له قرينا فساء قرينا. ఆయత్ నంబర్ 38. వారు ప్రజలకు చూపడానికి తమ సొమ్మును ఖర్చు పెడతారు, అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించరు. వాస్తవం ఏమిటంటే సైతాను ఎవరికి స్నేహితుడయ్యాడో వారిని ఇలాగే నాశనం చేస్తాడు. వాడు బహుచెడ్డ స్నేహితుడు. 62. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకుండా పరమ లోబిగా మారడం, ఒకవేళ ఖర్చు పెట్టినా ప్రదర్శనా బుద్ధితో ఖర్చు పెట్టడం, లోకుల మెప్పును పొందగోరడం, ఈ రెండు విషయాలను దేవుడు ఎంత మాత్రమూ ఇష్టపడడు. దైవ తిరస్కారులు మాత్రమే ఇలాంటి బడాయి చాటుకుంటారని, అల్లాహ్ మరియు అంతిమ దినంపై విశ్వాసం లేనివారు, సైతానుకు మిత్రులుగా మారినవారు మాత్రమే ఈ కపట నాటకాలు ఆడతారని చెప్పటాన్ని బట్టి ఈ పోకడను అల్లాహ్ ఎంతగా గర్హిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.